ఓకే. దేవునికి వందనాలు. చేరువచ్చిన అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ ఈ తరుణం మనకు అనుగ్రహించి వాక్య ధ్యానంలో కూడుకునే భాగ్యం దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటూ, వచ్చిన వారందరి బట్టి వందనాలు, రానున్న వారు పరోక్షంగా వినబోయే వారి గురించి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల మా ప్రభు, ఇదిగో నేను తలుపునద్ద ఉండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినట్టయితే వారితో కూడా నేను భోజనం చేస్తాను. నా తండ్రి సింహాసనం పక్కన కూర్చుండబెట్టుకుంటానని చెప్తున్నప్పటికీ తండ్రి, ఇంకా నేను ఆలస్యం చేస్తున్నాను తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి. వాక్య ధ్యానం సాగేటప్పుడు తండ్రి ఏ ఆటంకం లేకుండా కాపాడండి. ఆయన నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వచ్చిన వారందరిపై నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచేయండి. ధ్యానిస్తున్న నాకు, వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మర్మమైన వాక్యం నాయన నీవే వెల్లడి చేయమని ఆయన నన్ను ఒక పరికరంగా వాడుకుంటు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు ప్రవక్తల గ్రంథాలు ధ్యానిస్తున్నాం. మధ్యలో ఒక లేడీ క్యారెక్టర్ ఏదైనా ధ్యానించాలని చెప్పి అనుకున్నాం. ఈ లేడీ క్యారెక్టర్ అందరికీ తెలిసిందే, సుపరిచితమైన క్యారెక్టరే హన్నా క్యారెక్టర్. హన్నా అంటే మనందరికీ సుపరిచితమైనటువంటి క్యారెక్టర్. ఈ హన్నా అనే మాటకి కృప, దయ, అనుగ్రహం అని చెప్పి ఉన్నాయి అర్థాలు. అంటే దేవుని చేత అనుగ్రహం పొందినటువంటి స్త్రీ, అదేవిధంగా దేవుని చేత కృప పొందినటువంటి స్త్రీ, దయ పొందినటువంటి స్త్రీ అని చెప్పి. అయితే దయకి కృపకి కూడా తేడా ఉంది. ఏంటంటే ఆదికాండం 4వ అధ్యాయంలో మరి అవ్వమ్మ తన కుమారుని కన్నప్పుడు, కయీనుని కన్నప్పుడు, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దయ అంటే అర్హత ఉండి కూడా, అంటే మనందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నామని చెప్పి పౌలు గారు చెప్పినట్టుగా మనం ఏది పొందాలన్నా కూడా దేవుడు దయ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్తేర్ రాణి రాజుగారి పర్మిషన్ లేకుండా వెళ్ళినప్పటికీ ఆయన బంగారు దండం చూపించడం అనేది దయ చూపించడం అనే దానిగా మనం పరిగణిస్తాం. అదే కనుక, అంటే రాణి గారు ఉన్నారు, అంతఃపురంలో ఉన్నారు, ఆవిడ ఇప్పుడే నా రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ ఏంటంటే రాజుగారు పిలిచినప్పుడు మాత్రమే వెళ్ళాలి. దాన్ని పక్కకు పెట్టి అవసరార్థం ఆవిడ వెళ్ళినప్పుడు దయ చూపించారు. అలా కాకుండా వేరే అసలు ఏమీ లేని అన్నోన్ పర్సన్ ఎవరైనా అక్కడికి వెళ్ళి రాజుగారు గుమ్మం ముందు నిలబడినట్టయితే, ద్వారబంధం ముందు నిలబడినట్టయితే, ఆమెకు రాజుగారు పర్మిషన్ ఇచ్చినట్టయితే, కృప చూపించినట్టంటే అర్హత లేని వారికి దేవుడిచ్చే ఒక గొప్ప బహుమానం కృప. దయ అంటే దండింపబడవలసిన వారిని దండ నుంచి తప్పించి మెర్సీ చూపించేది, కరుణ చూపించేది దయ. అయితే ఈ 3 అర్థాలు కూడా ఇవి సరిపోతాయి. మరి హన్నా గురించి మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాము. అయితే ఇప్పటికీ కూడా ఈమె గురించి నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, ఈవిడ గురించి ఎప్పటికీ కూడా థియాలజికల్ స్టూడెంట్స్ ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ మరియ గీతానికి, ఈమె పాడినటువంటి గీతానికి చాలా దగ్గర పోలికలు ఉంటాయని అంటారు. కానీ ఒక థియాలజిస్ట్ ఏమంటాడంటే, మీరు అక్షరాలు కాదు, అక్షరాలు పద సమకూర్చిన విధానం చూసి హన్నా ప్రకటించిన విధానాన్ని ఆమె మన ఎదురుగా ఉండి పాడుతుందని మనం ఊహించుకున్నట్టయితే, ఆలోచనలోను అదే విధంగా స్వరంలోనూ కూడా చాలా తేడా ఉంటుంది. అంటే చాలా అథారిటేటివ్ గా హన్నా పాడినట్టుగా ఆ థియాలజిస్ట్ భావిస్తూ ఉన్నాడు. అదే విధంగా బ్రిటన్ లో ఒక చర్చ్ ఉంది. ఏంటంటే మేరీ ద వర్జన్. బ్రిటన్ లో సెయింట్ మేరీ ద వర్జన్ అనే ఒక చర్చ్ ఉంది. అందులో ప్రవక్తల చిత్రపటాలు చాలా కాస్ట్లీ గాజు పలకలు అక్కడ చెక్కబడి ఉన్నాయంట. అందులో ఒక గాజు పలకలో చెక్కబడిన దాంట్లో ఉన్నది ఎవరంటే సమూయేలు, హన్నా, ఏలి. ఈ 3 చిత్రాలు చాలా కాస్ట్లీ గాజు పలకలు అక్కడ చెక్కి ఆ బ్రిటన్ చర్చిలో ఉంది. అంటే వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు హన్నాకి. అలాగే ఇంకొకటి ఏంటంటే, సామాన్యులు కూడా చూడలేనటువంటి ప్రాంతాల్లో కూడా, అంటే చాలా కాస్ట్లీ ఏరియాస్ లో, మనకైతే ఇండియాలో మనకు తెలియదు, చాలా దేశాల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాల్లో హన్నా చిత్రపటాలు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా 2018లో ఏ ప్యాషనెట్ హోప్ హన్నా అనే ఒక బుక్, అంటే ఏ బుక్ అంటే అది ద డాటర్స్ ఆఫ్ ది హోలీ ల్యాండ్, ద డాటర్స్ ఆఫ్ ది హోలీ ల్యాండ్ అనే స్టోరీ. అంటే పరిశుద్ధ
దేశంలో అంటే యెరూషలేం అనండి, పరిశుద్ధ పట్టణం, హోలీ ల్యాండ్. ఆ హోలీ ల్యాండ్ లో ఉన్నటువంటి డాటర్స్ గురించి ప్రత్యేకంగా ఒక బుక్ రాశారు. అందులో హన్నా చాలా ప్రస్ఫుటంగా ఆవిడ గురించి ఒక స్టోరీ రాయబడింది. ఆ స్టోరీ పేరు ఏంటంటే ఇక్కడ చెప్పబడినట్టు ఏ ప్యాషనెట్ హోప్ ఆఫ్ హన్నా. అంటే హన్నాకి గొప్ప నిరీక్షణ కలిగినటువంటి ఒక స్త్రీగా ఆమెను వర్ణించి ఆమె గురించి అక్కడ ద డాటర్స్ ఆఫ్ ది హోలీ ల్యాండ్ లో ఉన్నటువంటి పరిశుద్ధుల గురించి రాసే దాంట్లో హన్నానికి ప్రముఖమైన పాత్ర ఇవ్వటం అనేది జరిగింది. అదే విధంగా ఆ తర్వాత హన్నా ఒక ప్రవక్త తల్లి అని చెప్పి 2022లో ఒక థియాలజిస్ట్ రాయటం జరిగింది. అదే విధంగా ద సాంగ్ ఆఫ్ హన్నా అని 2005లో ఒక థియాలజిస్ట్ రాయటం జరిగింది. అంటే వాళ్ళ పేర్లు ఆ డేటాలన్నీ నేను ఎందుకు చెప్పట్లేదంటే మన సమయం తక్కువగా ఉంది కాబట్టి. అంటే 2026 వరకు కూడా ఈమె గురించి ఇంకా మొన్నటి వరకు కూడా రీసెర్చ్ జరుగుతూనే ఉంది ప్రస్తుతానికి కూడా. అంటే ఆ కాలంలో హన్నా ఎలాగ చెప్పింది జరగబోయే సంగతులన్నీ కూడా అని చాలా ఆశ్చర్యానికి గురై వాళ్ళు రాసినటువంటి వ్యాసాలన్నీ కూడా చూసినప్పుడు నేనైతే 2-3 వ్యాసాలు చదవడం అనేది జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం షేర్ చేసుకోవాలంటే సమయం చాలదు కాబట్టి. అంటే హన్నా ప్రవక్తికి మనం బైబిల్లో ఒక 2 పేజీలో 3 పేజీలో కేటాయించాము. అదే గొప్ప పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీకి అన్ని పేజీలు కేటాయించడం. అంత మాత్రమే కాకుండా ఈ వేళకు కూడా ఆమె మీద ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఇంకా రీసెర్చ్ జరుగుతుందంటే ఎంత పవర్ఫుల్ ప్రేయర్. ఒక థియాలజిస్ట్ అంటాడు ఏమంటే ఆమె చేసినటువంటి ప్రార్థన మామూలు ప్రార్థన కాదు. ఆ ప్రార్థన ఒక విప్లవాత్మక ప్రార్థన, రివల్యూషనరీ ప్రేయర్ అంటారు. ఒక థియాలజిస్ట్ ఏమంటాడంటే ఇట్స్ ఎ రివల్యూషనరీ ప్రేయర్, విప్లవాత్మక ప్రార్థన చేసింది హన్నా. ఇంకొక థియాలజిస్ట్ ఏమంటాడంటే చరిత్రను మలుపు తిప్పిన ప్రార్థన హన్నా ప్రార్థన. 2వ అధ్యాయంలో చూస్తాం కదా మన సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో ఆ హన్నా చేసినటువంటి ఆ ప్రార్థన చరిత్రను మలుపు తిప్పిన ప్రార్థన. ఎందుకు చరిత్రను మలుపు తిప్పిందో, ఎందుకు విప్లవాత్మక ప్రార్థన అయిందో మనం వెళ్లే కొద్దీ చూద్దాం. అయితే మాథ్యూ హెన్రీ అని ప్రముఖ కామెంటేటర్ ఆయన ఏం చెప్పారంటే సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి దేవుని సంబోధించిన మొట్టమొదటి విశ్వాసి. సైన్యములకు అధిపతి యెహోవా అని మొట్టమొదటిగా సంబోధించినామే. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజుల్లో నిర్బంధ విద్య అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉందని చాలాసార్లు చెప్పుకున్నాం. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తప్పనిసరి లేడీస్ కి 10th క్లాస్ వరకు. ఆ తర్వాత మన పౌల్ గారు లాంటి వాళ్ళు అయితేనేమో వాళ్ళు యూనివర్సిటీ లెవెల్లో కూడా చదివారు. అయితే ప్రతి స్త్రీ పురుషుడు కూడా నిర్బంధ విద్యా విధానం ఉంది. ఈ ప్రవక్తల పాఠశాల మనం రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో చూస్తాం మనం అది. ఆ ప్రవక్తల పాఠశాలలో రాజులు సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. అక్కడికి వెళ్ళి సౌలు కూడా ప్రవచించాడని ఉంటుంది. ఆ ప్రవక్తల పాఠశాలలో అందరూ కూడా చదివిన వాళ్ళే. మన హన్నా గాని అన్నా గాని మదర్ మేరీ గాని ఎలిజబెత్ వీళ్ళందరూ కూడా అక్కడ చదివిన వాళ్ళ. ప్రవక్తల పాఠశాలలో దాదాపు నూతన నిబంధన కాలం వరకు అక్కడ ఉంది. అక్కడ వాళ్ళకి చెప్పేది ఏంటంటే అక్షరజ్ఞానంతో పాటు లేఖనాల సారాంశం, అదేవిధంగా ఆ లేఖనాలు బట్టి జరగబోయే సంగతులనే వివరించడం అనేది జరిగింది. అందుకనే వీళ్ళకి ఫౌండేషన్ అనేది ఉంది కాబట్టి ఏదో వెళ్ళాము వచ్చాము అనే వాళ్ళైతే ఆ రకంగా చెప్పలేరు. కానీ దాని గురించి ధ్యానించిన వారు మాత్రమే ఇట్లాంటి ప్రవచనాలు చెప్పగలరు, ప్రవక్తిగా ఉండగలరు. ఈ హన్నా చరిత్రలో మనం చూసినట్టయితే 5 పాత్రలు ఉంటాయి. ఇందులో 3 పాత్రలు చాలా ముఖ్యమైన, 2 మనకి కొద్దిగా పరిచయం అవుతాయి. 3 పాత్రలు ఏంటంటే హన్నా భర్త ఎల్కానా, తర్వాత హన్నా, తర్వాత ఆమె వైరి అంటారు కదంటే ఆమె భర్తకు ఉన్న మరొక భార్య పెనిన్నా. ఈ పెనిన్నా అనే మాటకి ఒక దగ్గర ఏమో ట్రాన్స్లేషన్ లో ముత్యం అని, ఒక దగ్గర పగడం అని, ఒక శ్రేష్టమైనటువంటి పేరు పెనిన్నా అని. ఇక మిగిలిన 2 పాత్రలు ఏంటంటే యాజకుడైన ఏలి, అలాగే హన్నా కుమారుడైనటువంటి సమూయేలు. ఈ 2 పాత్రలు పరిధి తక్కువగా ఉంటుంది. ఈ 3 పాత్రలు చాలా ముఖ్యమైనటువంటి పాత్రలు. మనం చూసినట్టయితే మామూలుగా చూసినట్టయితే ఒక స్టోరీ లాగా మనం చూసినట్టయితే ఎల్కానా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు. పెద్ద భార్య హన్నా, రెండో భార్య పెనిన్నా. పెద్ద భార్యకి పిల్లలు లేకపోవడం వల్ల పెనిన్నాని 2వ భార్యగా చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత యాజ్ యూజువల్ గా 2వ భార్య హన్నాని వెళ్ళడం చేస్తుంది. ఆ బాధ భరించలేక ఆమె దేవుణ్ణి అడిగింది, ప్రార్థించింది. ఒక బిడ్డ పుట్టాడు.
అని చెప్పి అక్కడితోటి అయిపోద్ది ఆ బిడ్డ ప్రవక్త అయిన సమూయేలు. ఇది ఒక 5 నిమిషాల్లో మనం చెప్పొచ్చు. కానీ ఒక థియాలజిస్ట్ దీని గురించి ఏమంటాడంటే, ఈ 3 పాత్రలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, హన్న ఒక విశ్వాసి, ఎల్కానా లోకానికి ప్రతినిధిగా ఉంటాడు, ఫెనిన్నా అపవాదికి ప్రతినిధిగా ఉంటుంది. అంటే ఒక విశ్వాసికి ఎదగకుండా చేయటానికి, ఎప్పటికప్పుడు నీరు గార్చడానికి సాతాను ఏ విధంగా పాత్ర పోషిస్తుందో ఆ పాత్రలో ఫెనిన్నా, అదే విధంగా లోకం పాత్రలోనేమో తన భర్త అయిన ఎల్కానా ఉన్నాడు. వీళ్ళిద్దరిని కూడా, లోకాన్ని అపవాదిని కూడా జయించి విశ్వాసంతో ప్రార్థన చేసి ఫలితాన్ని పొందినటువంటి ఒక గొప్ప మహిళగా హన్నాని వర్ణించడం జరిగింది. మరి ఎల్కానా గురించి మనం గమనించినట్టయితే, ఇది వర్స్ వైజ్ స్టడీ మనకు అక్కర్లేదు కాబట్టి, ఎల్కానా గురించి ఒకటో అధ్యాయం 1వ వచనంలో, ఎఫ్రాయిం మన్యమందు రామసేపీము పట్టణపు వాడు ఒకడు ఉండెను, అతని పేరు ఎల్కానా. అతను ఎఫ్రాయిమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీకునకు జననమైన యెహోరామ కుమారుడు. అతనికి 2 భార్యలు ఉండేది. సరే, ఎల్కానా గారి చరిత్ర ఏంటంటే, ఇక్కడికి మనకి ఎఫ్రాయిమీయుడు అని రాయబడి ఉంది. మనం బైబిల్ స్టడీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎఫ్రాయిమీయుడు అని చెప్పి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు కదా. ఎఫ్రాయిం సంతానానికి చెందినవాడు మరి యాజకుడు ఎలాగయ్యాడు, ఈ ఎల్కానా పుట్టినటువంటి సమూయేలు యాజకుడు ఎలాగయ్యాడు అని మనం ఆలోచించినట్టయితే, దానికి నేను స్టడీ చేసినప్పుడు అక్కడ ఏముందంటే, మరి లేవీయులకి దేవుడు నేనే స్వాస్థ్యం, వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వద్దు, వాళ్ళకి పాలు ఇవ్వద్దు అని చెప్పాడు కదా. ఇది చెప్పి ఈ గోత్రకర్తలు పంచుకున్నప్పుడు వాళ్ళ స్థలాల్లో లేవీయులకి కొంత భాగం ఇవ్వమని చెప్పాడు. అలా చెప్పినప్పుడు ఈ ఎఫ్రాయిం ప్రాంతంలో లేవీయులకు వచ్చిన భాగంలో ఈ రామసేం గ్రామంలో ఇతను కాపురం ఉన్నాడు ఎల్కానా. అంతేకాదు, ఎల్కానా ఒక గాయక బృందంలో ఉన్నాడు. అతను చాలా పేరెన్నిక గన్న వ్యక్తి. అంటే బైబిల్లో మనకి ఏ వ్యక్తిని ఎంతవరకు ప్రొజెక్ట్ చేయాలో అంతవరకే ప్రొజెక్ట్ చేయడం వల్ల కొంతమంది గురించి మనకు పూర్తిగా తెలియదు. నిజంగా యాక్చువల్గా నేను స్టడీ చేసే వరకు నాకు ఒక డౌట్ వచ్చింది, ఇతను ఎఫ్రాయిమీయుడు అంటున్నారు, ఇతను పుట్టిన కుమారుడు యాజకుడు ఎలాగయ్యాడు, లేవి గోత్రానికి చెందిన వాళ్ళు యాజకులుగా ఉండాలి కదా అని చూసినప్పుడు నాకు ఆ డౌట్ క్లారిఫై అయింది. ద్వితీయోపదేశ ఖండానికి వెళ్తే అక్కడ నాకు క్లారిఫై అయింది. సరే, ఇతను లేవీయుడు, కహాతు వంశానికి చెందినవాడు. ఈ కహాతీల దగ్గర నుంచి వరుసగా వచ్చిన వంశంలో పుట్టినవాడు. లేవీయుడు అంటే మనకు తెలుసు కదా, దేవుని హత్తుకొనివాడు అని అర్థం లేవి అంటే. సరే, ఇతని గురించి మనం ఆలోచించినట్టయితే, ఎల్కానాకి 2 భార్యలు అనగానే సమాజంలో ఒక చిన్న చూపు అనేది ఉంటుంది. 2 భార్యలు చేసుకున్నాడు, ఇతని గురించి ఏంటి అని చెప్పి మనం సాధారణంగా, నేను కూడా అలాగే ఈ ధ్యానం చేసే వరకు, ఎల్కానా క్యారెక్టర్ చూసే వరకు అలాగే అనుకున్నాను. కానీ ఆ రోజుల్లో కుమారుడు లేకపోతే వంశం అభివృద్ధి చెందదని ఇప్పటికి కూడా ఉంది కదా, మన క్రైస్తవుల్లో కూడా ఉంది అది. అయితే ఆ రోజు మనకన్నీ తెలుసు, కానీ మనం కూడా కుమారుడు పుట్టాలని కోరుకుంటాం. వాక్యం చెప్తున్న నేను కూడా, వాక్యం తెలిసిన నేను కూడా మరి కొడుకు పుట్టాలో మనవడు పుట్టాలో అనుకుంటా. ఇంకా అది బాగలేదు మనకి. అయితే ఎల్కానా ఆయనకి కొడుకు పుట్టాలి అని కోరుకుంది. హన్నాని ప్రేమించాడు బాగా, కానీ పిల్లలు లేరు. అతను లోక సంబంధంగా చూస్తే ఎక్కడా కూడా వంక పెట్టడానికి లేనటువంటి వ్యక్తి. అతను హన్నాను చేసుకున్న తర్వాత కొంతకాలం చూశాడు, ఆ భార్యకి పిల్లలు లేరు. మళ్ళీ పెనిన్నా చేసుకున్నాడు, పెనిన్నా పిల్లలు పుట్టారు. అయినప్పటికీ ఆమెను ఏమీ కూడా నిర్లక్ష్యం అనేది చేయలేదు. మన తర్వాత ఇక్కడ 5వ వచనంలో చూస్తే, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుతూ వచ్చాను. వీళ్ళు ఏటేటా బలి అర్పించడానికి షిలోహుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చే, మనం బలి అర్పించిన తర్వాత మళ్ళీ మనం తిరిగి ఇచ్చే దాంట్లో ఒక పాలేమో ఫెనిన్నా పిల్లలకి ఇచ్చేవాడు. అంటే 2 పాళ్ళేమో హన్నాకి ఇచ్చాడంటే తనకి ప్రియమైంది కాబట్టి. అంటే 2వ భార్యని కేవలం పిల్లల కోసం, కుమారుడు కోసం చేసుకున్నాడు అంతే తప్పించి హన్నా మీద ప్రేమ పోవటం కానీ, ఏదో 2వ భార్య ఉండాలన్న మోజుతో కానీ చేసుకోలేదు. ఆ తర్వాత అక్కడ హన్నా ఆలయంలో ప్రార్థన చేసుకున్న తర్వాత చెప్పుద్ది, నాకు ఒక కొడుకు పుడితే నేను దేవుడికి ఇచ్చుకుంటానని మొక్కుకున్నా అని చెప్పి భర్తతో చెప్పినప్పుడు, నీకేది మంచిదైతే చెయ్యి, నీ ఇష్టం అన్నాడు తప్పించి, నువ్వు నన్ను అడిగి మొక్కుకోలేదు కదా, నాకు ఇప్పుడు చెప్తున్నావు ఏంటని చెప్పి కూడా ఆవిడేమి కూడా అనలేదు. ఆ తర్వాత సంవత్సరం మొక్కుకోవడానికి వెళ్ళేటప్పుడు
ఇద్దరు భార్యలు తీసుకుని పిల్లలు తీసుకుని వెళ్ళేటటువంటి ఎల్కానా ఒక సంవత్సరం సమూయేలు పుట్టిన తర్వాత బయలుదేరేటప్పుడు హన్న అంటది, ఈ బిడ్డ పాలు విడిచే వరకు నేను ఇంటి దగ్గరే ఉంటాను. బిడ్డ పాలు విడిచిన తర్వాత నేను అక్కడికి వచ్చి మ్రొక్కి ఈ బిడ్డను అక్కడ ప్రతిష్ఠించే వరకు కూడా నేను ఇక్కడే ఉంటాను. నేను ప్రస్తుతానికి షిలోహు నీతో రాలేను అన్నప్పుడు అప్పుడు కూడా ఏది నీకు మంచిదని నీ దృష్టికి ఏది మంచిదైతే అదే చెయ్యి, యెహోవా వాక్కు స్థిరపరచునుగాక అంటాడంటే ఎక్కడ కూడా హన్నాని నిందించడం కానీ నువ్వు ఇలా నాకు చెప్పకుండా నిర్ణయాలు తీసుకున్నావు ఏంటంటాం కానీ ఏమీ చేయలేదు. భార్య మాటను చాలా చక్కగా ఆయన విన్నాడు. అంతేకాకుండా ఫెనిన్నా చేసుకున్నా కూడా సాధారణంగా ఆ రోజుల్లో పిల్లలు ఎవరుకుంటే ఆ భార్యను ప్రేమించేవాళ్ళు. అందుకనే లేయా అనుకుంటుంది కదా, తనకి పిల్లలు పుట్టి రాహేలుకు లేనప్పుడు ఇదిగో నాకు 4 పిల్లలు పుట్టారు, 4 కుమారులు పుట్టారు కాబట్టి నా భర్త నన్ను హత్తుకును అనుకుంటుంది. అంటే ఆ రోజుల్లో ఎవరికి పిల్లలు పుడితే ఆ భార్యని ఆ పురుషుడు ఎక్కువగా ప్రేమించేవాడు. కానీ ఇక్కడ హన్నా గురించి చెప్పబడిన మాట ఏంటంటే ఫెనిన్నాకు పిల్లలు పుట్టినా కూడా హన్నా మీద ఉన్నటువంటి తొలి ప్రేమ ఎల్కానాకి ఏమాత్రమో పోలేదు. ఈ రకంగా చూసినట్టయితే ఎల్కానాలో ఎక్కడా తప్పు లేదు అని మనకు అనిపిస్తుంది. కానీ ఒక్కటే ఒక్క లోటు ఏంటంటే విశ్వాసంలో లోటు ఉంది. అలాగే ఎలా చెప్తున్నాం మనం అంటే ఇప్పుడు అబ్రహాం గారి గురించి మనం చూసాం. అబ్రహాం ఏం చేశాడు, వాగ్దానం దేవుడు ఇచ్చినా కూడా ఆ శారమ్మ గారు చెప్పారంటారు కానీ మరి ఇతను మనసులో లేకపోతే ఆయనకి దాన్ని తిరస్కరించవచ్చు. కానీ అప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం ఒకవేళ నా ఆస్తి అంతా ఆ దాసుడికి వెళ్ళిపోద్దేమో అని చెప్పి ఏదైనా కూడా ఆ హాగర్ గారితో ఆ కొడుకుని కనటం, ఆ తర్వాత ఆ ఇస్సాకు ఇస్మాయిల్కి ఎన్నో మనసు భేదాలు రావటం ఇదంతా కూడా ఇస్సాకు తెలుసు. ఆ తర్వాత అంటే పురుషుణ్ణి దేవుడు 2 రకాలుగా పరిశీలిస్తాడంట. దేవుడు ఎప్పుడు కూడా శోధించడు, పరిశోధిస్తాడు. ఒకటి డబ్బు, 2 స్త్రీ. డబ్బుకైనా లొంగిపోతారంట, లేకపోతే స్త్రీకైనా, ఇద్దరికి రెండిటికి లొంగిపోయే మహానుభావులు చాలా మంది ఉంటారు. కానీ చాలా మిస్టర్ పర్ఫెక్ట్ అనేవాళ్ళు కూడా డబ్బుకు కానీ స్త్రీకి కానీ లొంగుతారంట. అయితే అబ్రహాము డబ్బుకు లొంగలేదు, స్త్రీకి మాత్రం లొంగినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇస్సాకును కూడా దేవుడు పరీక్షించాడు. ఎలాగంటే ఇస్సాకు మ్యారేజ్ అయిన తర్వాత 20 years పిల్లలు లేరు. అలాగని చెప్పి వెంటనే ఇస్సాకు ఇంకొక ఆవిడ చేసుకోలేదు. అప్పటికే అబ్రహాం గారు 2వ భార్యను చేస్తున్నాడు కదా కెతూరా అని. ఆ కెతూరా పిల్లలు బహుశా ఈ ఇస్సాకు గారి సంతానం కంటే కూడా పెద్దలు అయి ఉంటారు. 20 సంవత్సరాల పిల్లలు లేకపోయినా ఆయన వేచి ఉన్నాడు. రిబ్కా మరి నాకు పిల్లల గురించి ప్రార్థన చేయంటే అతను ఇస్సాకు ప్రార్థన చేయగా ఆమె గర్భం తెరవబడింది. అంటే తండ్రి చేసిన పొరపాటును చూశాడు, అట్లాంటి పొరపాటు నేను చేయకూడదు అనుకున్నాడు ఇస్సాకు. అందుకని నూరంతలుగా దీవింపబడ్డాడు. ఇవాళకి కూడా మనం ఏ వివాహాలైనా ఇస్సాకు గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగా ఇస్సాకు చరిత్ర తెలుసు. మరి ఇంత తెలిసిన ఎల్కానా లేవీయుడు కదా, లేవీయుడికి చరిత్ర అంతా తెలుసు. అతను గాయక బృందంలో ముఖ్యమైన వాడని ఉంది. ఆ చరిత్ర అంతా తెలిసిన వ్యక్తి నేను లేవీయుడిని కదా, దేవుడు ప్రార్థన చేయాలి కదా, ఇస్సాకు ఇలా ప్రార్థించి ఫలాన్ని పొందాడు కదా, నేను ఎందుకు పొందను అని విశ్వాసం లోపించింది అంతే. లోక సంబంధంగా అయితే మాత్రం ఏ రకంగా ఎల్కానాలో తప్పు పట్టడానికి అనేది లేదు. అయితే అక్కడ మనం చూడవలసింది ఏంటంటే విశ్వాసం లేకపోవటం వల్ల నేను ప్రేయర్ చేసుకుంటాను అనుకోలేదు. ఇప్పుడు సంసోను తండ్రికి కూడా మనోహ కూడా చాలా కాలం పిల్లలు లేరు కదా, అయినా కూడా అతను 2వ తలంపు లేకుండా ఉండబట్టి ఒక ప్రవక్త, ఒక న్యాయపతి అతని గర్భాన జన్మించాడు. ఇకపోతే ఎల్కానా క్యారెక్టర్ చూసాం. పెనిన్నా క్యారెక్టర్ అయితే 2వ భార్య. ఈమె ఎప్పుడు కూడా హన్నాని వేధిస్తూ ఉండేదంట. ఎప్పుడైతే తనకు పిల్లలు పుట్టారో, అసలు హన్నాకు పిల్లలు పుట్టకపోవటం వల్లే కదా ఈమె ఎల్కానాకు భార్య అయింది, ఆ స్థానం పొందింది. అది తెలుసుకోవాలి. ఆమెకు పిల్లలు లేకపోబట్టే నేను ఈ స్థానంలో ఉన్నాను, నాకు దేవుడు ఇంత మంచి జీవితం అనుగ్రహించాడని చెప్పి కృతజ్ఞతతో ఉండాలి అక్క పట్ల. చేతనైతే ఆవిడ గురించి ప్రేయర్ చేయాలి. నా అక్కకు కూడా, నా తోటికోడలకు కూడా, నా వైరికి కూడా పిల్లలు పుట్టాలని చెప్పి ప్రార్థన చేయాలి. అంతే తప్పించే సాధారణంగా హాగర్ కూడా అలాగే కదా, శారా కుమారుని వెక్కిరించి స్థానం కోల్పోయింది. ఇక్కడ పెనిన్నా స్థానం అయితే కోల్పోలేదు, కానీ ఏ రకమైన ఎదుగు లేని జీవితం పెనిన్నా పొందినట్టుగా మనం చూస్తాం. అందుకనే సామెతల గ్రంథకర్త అంటాడు కదా 24వ అధ్యాయం 17వ వచనంలో, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తుట్టిల్లినప్పుడు నీ మనసును ఉల్లసింపకము. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి ఆ కోపం దేవుడు నీ వైపు తిప్పుకుంటాడేమో. నీ శత్రువు పడిపోయినప్పుడు చెయ్యిచ్చి లేపు,
సాధారణంగా ఎవరైనా పడిపోయినప్పుడు ఎంత శత్రువైనా మనం చెయ్యి ఇచ్చి లేపుతాం. మనసులో అది అంతవరకే కాకుండా అసలు నీ మనసులో ఉల్లసించొద్దు. ఏదో చెయ్యిచ్చి లేపి మా బాగా పడ్డాడులే, మా బాగా పడిందిలే అని చెప్పి అనుకున్నట్టయితే మనకి ఒకవేళ మనం ఆ స్థితిలోకి వెళ్తామని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అయినా కూడా ఫెనిన్నా ఏం చేస్తుందంట, ఈ సంవత్సరం వీళ్ళకి ఏంటంటే అక్కడ షిలోకు వెళ్ళి బలి అర్పణలు ఇవ్వడం అలవాటు. ఆ సంవత్సరానికి ఒకసారే కాకుండా వాళ్ళకున్న సెలవు దినాల్లో కూడా ఎల్కానా కుటుంబాన్ని తీసుకుని దేవుని సన్నిధికి వెళ్ళేవాడంట. ప్రశాంతంగా గడపవలసిన సమయంలో ఈ హన్నాకి చెవుల్లో జోరేలాగా, కాళ్ళలో ముల్లాగి ఫెనిన్నా ఇష్టం వచ్చినట్టు హేళన చేసి మాట్లాడుతూ ఉండేదంట. అందుకని హన్నా తన జీవితం ఏంటి ఇలాగ అయిపోయిందని చెప్పి బాధపడి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించింది. ఆ ప్రార్థించినప్పుడు మనం గమనించినట్లయితే 5వ వచనం మనం గమనించినట్లయితే హన్నాను తనకు కుమార్తెలు పాళ్ళు తనకు ప్రియముగా ఉన్నందున 2 పాళ్ళు ఇస్తూ వచ్చను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాట ఎవరు రాయించారు? సమూయేలు రాయల. ఈ గ్రంథకర్త రాయలేదు ఈ మాట. పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథకర్తతో రాయించాడు. ఎవరికి? హన్నాకి సంతు లేకుండా ఎవరు చేశారు? యెహోవా చేశాడు. దానికి కారణం ఏంటి? చాలా మంది ఆ టైంలో చాలా మంది పిల్లలకి అర్హత లేని గుడ్రాలు చాలా మంది ఉండొచ్చు. ఒక సమయం కోసం దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు, పరీక్షిస్తాడు. అందరు గుడ్రాళ్ళు అంటే పిల్లలు లేనటువంటి వాళ్ళు అందరూ ఆ ప్రాధాన్యత పొందకపోవచ్చు. కొంతమంది గర్భాలు మూసి ఉంచి వాళ్ళని పరీక్షిస్తాడు దేవుడు. నేను అనుకున్నటువంటి ఆ ప్రవక్త ఈమె గర్భాన జన్మించడానికి ఈమె అర్హురాలా కాదా అని చెప్పి పరిశీలిస్తాడు. అందుకనే ఆ హన్నా గర్భం ఆయనే మోయించి ఉంచాడు. ఆ హన్నా చేసిన ప్రార్థన బట్టి ఆ గర్భం తెరవబడింది. మనం గమనించినట్టయితే శారా గర్భాన్ని కూడా దేవుడే మోయించి ఉంచాడు. అలాగే ఆ మనోహ భార్య గర్భం కూడా అంతే. ఆ ఎలిజబెత్ గర్భం కూడా అంతే. అంటే ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని బట్టి దేవుడు ఆ సమయానికి కొంతమంది స్త్రీల గర్భాలను మూసి ఉంచి వాళ్ళని పరీక్షిస్తాడు. అలాగే ఇప్పుడు కన్య మరియ టైంలో ఎంతో మంది కన్యలు ప్రార్థించారు, కానీ మరియకి ఎందుకు వచ్చిందంటే దానికి ప్రత్యేకమైన కారణం ఆవిడకున్న విశ్వాసము, నిరీక్షణ, భక్తి. ఒక వర్జిన్ మాత్రమే కాకుండా చాలా మంచి గుణాలు ఆవిడలో ఉన్నాయి. ఇక్కడ హన్నా గురించి మనం గమనించినట్టయితే ఈమె ఫెనిన్నాతో ప్రాణం విసిగిపోయి ఆవిడేం చేసిందంటే, ఇక నన్ను ఇలాగ బ్రతకనివ్వదని చెప్పి షిలోహు మందిరంలో కూర్చుని ఆ భర్త తర్వాత ఫెనిన్నా పిల్లలందరూ భోజనం చేసిన తర్వాత ఈమె ఏం చేస్తుందంటే బహు దుఃఖాక్రాంతులే 10వ వచనంలో చూస్తే బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చుతూ ఉందంట ఆమె. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈమె దుఃఖం అనేది దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. అలాగే ప్రసంగి గ్రంథకర్త అంటాడు 7వ అధ్యాయం 3వ వచనంలో ఖిన్నమైన మనస్సు హృదయాన్ని దుఃఖము కిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరుస్తుంది. అంటే దుఃఖపడినప్పుడు మనలో ఉన్న బాధ అంతా బయటకు వచ్చేసినప్పుడు ముఖం తేటగా అవుతుంది. అదే విధంగా ఆయన చెప్పినటువంటి ఇంకొక మాట ఏంటంటే, మన తోటి వారు దుఃఖంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనం సంతోషించినట్టయితే వాళ్ళ దుఃఖాన్ని మనం అధికం చేసిన వాళ్ళు అవుతాం. అలాగే పెనిన్న మాటికి ఈమెను హింసించడం వల్ల బహు దుఃఖాక్రాంతురాలై అక్కడ ఏడ్చుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏలీ గారు ఈవిడ కనిపెడుతూ ఉన్నాడు. ఆయన ఒక స్తంభానికి ఆనుకొని కూర్చున్నాడు. భోజనాలు అయిపోయినాయి, ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు స్తంభానికి ఆనుకొని షిలోహు మందిరంలో. అప్పుడు ఈ హన్న సైలెంట్ గా ప్రార్థన చేసుకుంటుంది, పెదవులు మాత్రమే కదులుతుంది. అప్పుడు ఆయన వచ్చి ఏమంటాడంటే, అమ్మ ఎంతసేపు నువ్వు మత్తురాలు అయి ఉంటావు అని చెప్పి అంటాడు. అంటే ఆ రోజులను సమాజ పరిస్థితికి అది అర్థం పడుతూ ఉందన్నమాట. అంటే ఆ రోజుల్లో స్త్రీలు కూడా ఆ రకంగా మత్తులై ఉండేవాళ్ళు ఏమో. అందుకని ఆయన అంటూ ఉన్నాడు. చదువుతుంటే నాకు మాట గుర్తొచ్చింది ఏంటంటే, ఒకప్పుడు రోమన్ కేథలిక్ సమాజంలో లేడీస్ ప్రేయర్ చేస్తున్నప్పుడంట రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు శిక్షించేవాళ్ళంట. మేడం గయోన్ అని నేను బుక్ చదువుతుంటే అందులో ఏంటంటే అత్తగారు వచ్చి కోడల్ని చాలా హింసిస్తుంది. ఏంటంటే, నువ్వేంటి రహస్యంగా ప్రార్థన చేసుకుంటున్నావంటే, నా మీద దేవుడికి ఏమన్నా విజ్ఞాపన చేస్తున్నావా, నాకు యాంటీగా విజ్ఞాపన చేస్తున్నావా, నువ్వే ప్రార్థన చేసినా కూడా స్పష్టంగా నాకు మాట వినపడాలి,
అలా వినపడకపోయినట్లయితే నేను శిక్షిస్తానని కొడుకుతో కూడా చెప్పి ఆమెను శిక్షించే ఏర్పాటు చేస్తానమాట. అంటే వాళ్ళ అవివేకం, పైకి పెదవులు ఉచ్చరించకపోయినా, నిద్రపోయినా, కూర్చున్నా మనసులో చేసుకోవచ్చు, అది వేరే సంగతి. అంటే అంత క్రూరంగా ఉండి పెదవులు కదపడం మాత్రమే కాకుండా స్పష్టంగా ప్రార్థన చేయాలని ఆజ్ఞ అప్పుడే ఉంది. ఇక్కడ ఒకవేళ బహుశా అలా ప్రార్థించే వాళ్ళు అక్కడ ఎక్కువగా ఉన్నారేమో. ఇక్కడ ఏలీ గారు ఈమె చూసేటప్పటికి లోపల నుంచి సౌండ్ రావట్లేదు, ఒక నిట్టూర్పులు వినపడుతున్నాయి తప్పించి ఇవేంటి ఇంతసేపు కూడా ఇలా ఉంది అంటే, అప్పుడు అంటుంది, అయ్యా నేను మత్తురాలను కాదు, నేను ద్రాక్షరసం పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకున్నాను. 15 వచనం, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను. అంటే ఎంత దుఃఖపడిపోయిందంటే ఆవిడ ఆత్మ కుమ్మరింపు ప్రార్థన చేసింది. జీవితంలో మనం కూడా ఏదో ఒక టైంలో ఆత్మ కుమ్మరింపు, అంటే వాక్యం తెలిసిన వారు, విశ్వాసం ఉన్నవారు ఏదో ఒక సమయంలో ఆత్మ కుమ్మరింపు ప్రార్థన చేస్తే ఉంటాం మనం. ఎందుకంటే ఆత్మ కుమ్మరింపు ప్రార్థన అనేది మనకి దేవుడికి మాత్రమే తెలుసు. అప్పుడు ఏలి అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అపార్థానికి లోన్ అవుతాం మనం. అయినా కూడా ఏమి కూడా బాధపడలేదు. కానీ ఏలి అంటాడు కదా, అమ్మా నువ్వు క్షేమంగా వెళ్ళు, నువ్వు ఏ ఇశ్రాయేల్ దేవుడికైతే నువ్వు ప్రార్థించావో ఆ ఇశ్రాయేలీ దేవుడు నీకు నీ మనవి ఆలకించి దాన్ని అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ దేవుడు ఈమె గర్భాన్ని ఎందుకు మూసాడని చెప్పి అనుకున్నట్టయితే మనం సమూయేలు గ్రంథానికి మధ్యలో రూతు, అంతకు ముందు న్యాయాధిపతుల గ్రంథం ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, దేవుని ఎరుగని జనాంగం వచ్చారు, వాళ్ళకి దైవ భీతి లేదు, పాప భీతి లేదు, ఇష్టానుసారంగా ఉన్నారని. ఆ తర్వాత దాదాపు సమూయేలు గారితో పాటు 15-16 మంది న్యాయాధిపతులు ఉన్నప్పటికీ కూడా సమూయేలు గారు రానప్పుడు అంతమంది న్యాయాధిపతులు వాళ్ళు పరిపాలించినా కూడా వాళ్ళు ప్రవర్తన విసిగిపోయి దేవుడు ఒక సమయంలో ఫిలిష్తీయులకి, మరొకసారి మిద్యానీయులకి, ఇతరులకి, చాలా మందికి అష్షూరీయులకి అప్పచెప్పనే జరిగింది. అలాగే న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలో కూడా చూస్తే దేవుని ఎరుగని ప్రజలు చేసే ఆగడాలు పాపం అంతా ఇంత కాదని అక్కడ వ్రాయబడింది. అయితే దేవుడు ఒక కాలాన్ని చూస్తాడు, కొంత టైం ఇస్తాడు. నేను మన దగ్గర చదువుతుంటే దేవుడు అంట ఇశ్రాయేలీల్ని 200 సంవత్సరాలు ఓపి పెట్టాడంట. 200 సంవత్సరాలు ఓపి పెట్టి వీళ్ళకి మార్పు రాదు అన్న తర్వాత వాళ్ళని తీసుకెళ్లి అష్షూరీయులకి అప్పగించాడు. 200 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. అలాగే ఇక్కడ మరి న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే ఒకప్పుడు ఆ సంసోను గురించి కూడా మనకు తెలుసు కదా. ఆ ఫిలిష్తీయుల గురించి సంసోను నాజీరుగా ఉంచాలని చెప్పి ఆ మనోహ భార్య గర్భం మోయబడి ఉంది. ఆ తర్వాత ఆమె గర్భం ధరించిన తర్వాత మనోహ అడుగుతాడు, పుట్టబోయే బిడ్డను మేము ఎలా పెంచాలంటే నువ్వు నాజీరుగా పెంచు, అతని తల మీద క్షౌరపు కత్తి వేయకూడదు అని చెప్పడం జరిగింది. ఆ సంసోను చివరి నిమిషంలో కూడా ఫిలిష్తీయుల్ని చాలా మందిని హతమార్చాయని చనిపోవడం జరిగింది. సరే, అదే ఫిలిష్తీయుల గురించి మళ్ళీ ఇక్కడ సమూయేలు గురించి, ఇక్కడ హన్నా గర్భం మోయబడింది. ఈ న్యాయాధిపతుల గ్రంథం తర్వాత ఇక్కడ సంసోను రావాలి కాబట్టి ఆ గర్భం మూయబడింది. ఆమె అర్హురాలైంది. ఎంతో మంది గర్భాలు అక్కడ మూయబడి ఉండుంటాయి, దేవుడు పరిశోధించుకుంటాడు. ఈమె పరీక్షలు నెగ్గింది కాబట్టి సమూయేలు వంటి బిడ్డను పొందటం అనేది జరిగింది. అలాగే ఆ టైంలో సమూయేలు రావాల్సి ఉంది. ఎందుకంటే మనం ఈ గ్రంథంలోనే 3వ అధ్యాయం 1వ వచనంలో కనుక మనం గమనించినట్టయితే ఆ కాలంలో దేవుని ప్రత్యక్షత అరుదుగా ఉందని చెప్పి వ్రాయబడి ఉంది. ఆ కాలంలో దేవుని 3వ అధ్యాయం 1వ వచనం, బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినమున యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అంటే దేవుడు వీళ్ళతో మాట్లాడటం మానేస్తాడు, అంటే స్వరం వినిపించడం మానేస్తాడు. ఎందుకంటే ఎవరికి వినిపిస్తాడు? ప్రకటన గ్రంథంలో మనం లవోదికీయ సంఘంతో మాట్లాడుతూ, నేను నా స్వరం వినిపించినప్పుడు ఎవరైతే ఆసక్తితో వచ్చి తలుపు తీస్తారో వాళ్ళ దగ్గరికి నేను వస్తాను, ఎవరైతే నన్ను స్వీకరించి ఆచరిస్తారో వాళ్ళతో కలిసి నేను భోజనం చేస్తాను. అట్లాంటి వాళ్ళు దొరకలేదు. అప్పుడు సమూయేలు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి, కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి హన్నా గర్భం అప్పటి వరకు మూసి ఉంచవలసి వచ్చింది. అలాగే ఇక్కడ మనం కొన్ని అంశాలు మనం చూసినట్టయితే ఈ 1వ అధ్యాయం 11వ వచనంలో ఈవిడ అడుగుద్ది, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని
నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకు క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిలో నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఇక్కడ మనోహ భార్యకైతే దేవుడు చెప్పండి నీ బిడ్డని ఇలా పెంచమని. కానీ ఇక్కడ సమూయేలు తల్లి హన్న అసలు దేవుడు చెప్పకముందే నాకు నువ్వు ఒక బిడ్డనిచ్చావంటే వాడిని ఏదో పెంచుతాను, నీకు అప్పగిస్తాను, ప్రతిష్ఠించుకుంటాను అని చెప్పి, అంటే ఆవిడ ఎంత అవమాన భారంతో చితికిపోయిందంటే, ఒక బిడ్డ వస్తే చాలు, ఈ గొడ్రాలు అనే అవమానం నాలోంచి తీసివేయబడితే చాలు, అంతకంటే ఇంక నాకేం అక్కర్లేదు. ఆ అవమానం తీసివేసిన దేవుడు, ఏ దేవుడైతే నాకు ఆ అవమానం తీసేస్తాడో యెహోవా దేవుడు, ఆ దేవునికి బిడ్డను మళ్ళీ నేను తిరిగిస్తానని మొక్కుకుంది. ఆ తర్వాత 19వ వచనంలో మనం గమనించినట్టయితే 11వ వచనంలో జ్ఞాపకం చేసుకోమని అడిగింది. 19వ వచనానికి వచ్చేటప్పటికి, తరువాత నాట నుండి దుఃఖముఖిగా ఉండుటకు మానెను. తరువాత వారు ఉదయంలో లేచి వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలో తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యను హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. పెళ్ళైన ఇన్నిసార్లు ఎంతో కాలం నుంచి వాళ్ళు కాపురం చేస్తున్నారు, కానీ ఈ రోజు హన్నా జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఆమె సన్నిధిలో ఆ 11వ వచనంలో నీ సేవకురాలనైనా నేను, నీ సేవకురాలనైనా, ఒక్క వచనంలో 3 సార్లు నీ సేవకురాలని, నీ సేవకురాలని, నీ సేవకురాలని అని చెప్పి ఆవిడ అనటం, నువ్వు కనుక నాకు ఒక్క మగబిడ్డనిస్తే నేను నాజీరుగా ఉంచి అతన్ని నీకు అప్పగిస్తానని చెప్పి అంటాం. అక్కడ మొక్కుకుంది. ఆ మొక్కుబడిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆ మొక్కుకున్న వెంటనే ఆవిడ ఏం చేసిన తర్వాత ఆ బిడ్డను అలాగే ఆ మొక్కు చెల్లించుకోవటానికి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చింది. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ హన్న వచ్చి చెప్తూ ఉంది 1వ అధ్యాయం చివరి వచనంలో, ఆ కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాను ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు బలి అక్కడనే మొక్కెను. తల్లి ప్రతిష్ఠించింది బానే ఉంది. ఇక్కడ ఏలితో చెప్తుంది, అయ్యా నేను ఆ రోజు మత్తురాలనై ఉన్నాను అనుకున్నవే స్త్రీ, నా స్త్రీ నేనే. ఆ బిడ్డని నాకు దేవుడు నువ్వు చెప్పినట్టే బిడ్డని ఇచ్చాడు, మగ బిడ్డని. ఆ బిడ్డని దేవుడు ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చానని చెప్పి ప్రవక్తతో అది ఏలితో మాట్లాడుతుంది యాజకుడితో. ఈ లోపల వెళ్ళి వెంటనే సమూయేలు మొక్కాడు. అంటే ఈ 3 సంవత్సరాలు పాలు విడిచే కాలం అంటే ఎత్తుకొని వచ్చిందని ఉంది కదా. ఎంతకాలం ఎత్తుకోగలం మన పిల్లలు? మహా అయితే 5వ సంవత్సరం వరకు ఎత్తుకోగలం. ఇంకా గారం అయితే పిల్ల లేక లేక పుట్టాడు కాబట్టి అంటే కొన్ని 7వ సంవత్సరం వరకు స్కూల్కి వెళ్ళే వరకు, ఆ రోజుల్లో 7వ సంవత్సరంలో స్కూల్కి వెళ్ళేవాళ్ళు. 7వ సంవత్సరం వరకు పిల్లల్ని ఎత్తుకోగలరు, అంతకంటే ఎక్కువ ఉండదు కదా ఏజ్. ఆ కుర్రాడు ఆ తల్లి మాటలు విని వెంటనే మొక్కాడు. అంటే ఆ ఇంటి దగ్గర ఉన్నంత కాలం కూడా సమూయేలుకి దేవుడి గురించి, దేవుని కార్యాల గురించి, ఆ సమూయేలు అక్కర గురించి, సమూయేలు చేయవలసిన పరిచర్య గురించి, ఏలీ కుమారులైనటువంటి పీనహాసు, హోప్ని చేసే దుశ్చర్యల గురించి అన్ని వివరించి చెప్పి, దేవుడు నీకు నాకు వరప్రసాదంగా ఇచ్చాడు, సమూయేలైన మాటకి దేవుడు ఆలకించువాడని కూడా అర్థం ఉంది మాట. దేవుడు నాకు వరప్రసాదంగా ఇచ్చాడు కాబట్టి నిన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను కాబట్టి నువ్వు ఆయన పరిచర్య ఇలా చేయాలని చెప్పి అంతా చెప్పింది. అయితే మరి ఇప్పుడు పిల్లలు మనం అలా చెప్పగానే ఒప్పుకుంటారా? నన్ను అడగకుండా నువ్వు ఎవరు మొక్కుకోమన్నావు? నేను ఏదో చదువుకోవాలనుకున్నాను, నువ్వెందుకు నన్ను గురించి మొక్కుకున్నావు? పైగా నువ్వేదో ప్రతిష్ఠించుకున్నానంటే నేనెందుకు అక్కడ వచ్చి మొక్కాలి? టైం ఉందలే, డిగ్రీ అయితే చూద్దాం, ఇందులో నువ్వు జాబ్ రాకపోతే వెళ్తానులే, ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ సమూయేలు వెంటనే అక్కడ బ్రతికాడు. అందుకనే అతనిలో ఉన్నటువంటి డెడికేషన్ బట్టే, కమిట్మెంట్ బట్టే దేవుని స్వరం అతనికి వినిపించింది. చాలా కాలం నుంచి వినిపించబడినటువంటి దేవుని స్వరం. మనం ఇదే మాట కొత్త నిబంధనలో కూడా చూస్తాం. బాప్తిస్మ యోహాను పుట్టే వరకు 400 సంవత్సరాల డార్క్ పీరియడ్ దేవుడు మాట స్వరం వినపడలేదు. అక్కడ ఆ బాప్తిస్మ యోహాను పుట్టే సమయంలోనే దేవుడు మళ్ళీ ప్రత్యక్షంగా మాట్లాడటం జరిగింది. కాబట్టి దేవుడు ఒక పరీక్ష మనకు పెట్టాడంటే దానికి కారణం ఉంటుంది, మనకు తెలియదు. దేవుడు నా గర్భం మూసాడు అనుకుందే గాని హన్నాకి ఒక చాలా ప్రముఖమైనటువంటి కార్యం నెరవేర్చడానికి దేవుడు నన్ను ఇలా ఉంచాడు అన్న సంగతి ఆమెకు తెలియదు. తెలియకపోయినా కూడా ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఇందాక అనుకున్నాం కదా ఎల్కానాని లోక సంబంధంగా చూస్తే అసలు ఒక్కటి కూడా నెగటివ్ మార్క్ ఆయనకి లేదు.
ఉన్నది ఏంటంటే ఒక ఒక దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తిగా లేవీయుడిగా ప్రార్థించాలి, ప్రార్థన ఫలం నేను పొందాలి అనే థాట్ అతనికి రాకపోవటమే ఆయనలో ఉన్నటువంటి లోపం. అలా చాలా మంది ఉంటారు. అందుకని తిమోతి గ్రంథకర్త అంటాడు కదా, తిమోతి గ్రంథంలో పౌలు గారు, చాలా మంది భక్తి పరులుగా ఉంటారు కానీ భక్తిని ఆశ్రయించరు. అంటే ఈ సమయానికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని అడగాలని థాట్ లేకుండా అన్ని ప్రయత్నాలు చేసి, మనం చాలా మందిని చూస్తాం కదా, ఆమె అనేక ఇబ్బందులు పడి ఆయన దగ్గరికి వచ్చింది స్వస్థత కోసం అని చదువుతాం కదా. అలాగా చాలా మంది వాళ్ళేంటి మనమైన టైంకి ఒక్కొక్కసారి అన్ని అయిన తర్వాత దేవుడే దిక్కంటారు. అలా కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇచ్చినవాడు అసలైన విశ్వాసి. ఇక్కడ మనం గమనించినట్టయితే హన్న ప్రార్థన మనం గమనిస్తున్నప్పుడు ప్రార్థనలో ఉండవలసినటువంటి, ఆమె ప్రార్థించడానికి వెళ్ళేటప్పటికి ఉండవలసిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఆవిడలో ఉన్నాయి. ప్రార్థించడానికి వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు కూడా ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే, మనం ఏ ఏ దేవుడిని అయితే అడగటానికి వెళ్ళాము, మనం వెళ్ళేది యెహోవా యేసుక్రీస్తు అనుకోండి, అసలు చెప్తున్నాం. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన తప్పకుండా నా మొర ఆలకిస్తాడు, నాకు ఫలం దయచేస్తాడు, ఆయన ఉన్నవాడు సర్వశక్తిమంతుడని మనం విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మాత్రమే మనం వెళ్ళి అక్కడ అడగగలం. అదే 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనేది నిరీక్షించే వాడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువై ఉన్నది. మన పితరులను బట్టి మనకు ఆ విశ్వాసం ఉంది కాబట్టి, అలాగే మనకు అనుభవ జ్ఞానం, సత్య స్వరూపమైనటువంటి అనుభవ జ్ఞానం మనకు ఉంది కాబట్టి, మనం ఏదైనా అడగటానికి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను పొందుతాను, దేవుడిని అడుగుతున్నాను, నాకు తప్పకుండా దేవుడు దయచేస్తాడనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ ప్రార్థన ఫలాన్ని మనం పొందగలం. ఎంతో మంది ప్రార్థన చేస్తారు, ఫలితం కొంతమందే పొందుతారు. దానికి కారణం ఏంటంటే విశ్వాసం, నిరీక్షణతో కూడినటువంటి, జీవము గల నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసం అనేది లేకపోవటం. రెండోది ఏమంటున్నాడంటే, అదే అధ్యాయం 6వ వచనంలో అక్కడికి వచ్చిన వాళ్ళకి ఏముండాలి, 6వ వచనం మనం గమనించినట్టయితే అతడు 11వ అధ్యాయం 6వ వచనం, హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినప్పుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమై ఉండట అసాధ్యం. హన్న ఎలాగా ఉంది, అటు భర్త దయ, భర్త ప్రేమ పొందుకుంది, అలాగే దేవుని దయ కూడా, దేవుని కృప కూడా ఎలా పొందుకుంది అంటే ఈమెలో ఉన్న విశ్వాసమే దానికి కారణము. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అబ్రహాం దేవుడు విశ్వాసులు తండ్రి ఎట్లాగయ్యాడు? ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి ఏమి నమ్మటానికి వీళ్ళని సమయంలో నువ్వు వెళ్ళు, నేను చూపించిన ప్రాంతానికి వెళ్ళు, అనేక జనములకు నేను తండ్రిగా చేస్తానని చెప్పినప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడో తెలియదు. అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాన వాగ్దానం 25 సంవత్సరాలకు నెరవేర్పు జరిగింది. అయినప్పటికీ కూడా అంత విశ్వాసంతో ఉన్నాడు. వాగ్దాన పుత్రుని బలి ఇమ్మంటే ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకని ఇక్కడ హెబ్రీ గ్రంథక చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట వ్యర్థం. అసలు దాన్ని ఒప్పుకోడు దేవుడు. నువ్వెన్ని బలులు అర్పించినా, ఎంత డబ్బు తీసుకెళ్ళి ఇచ్చినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, దేవుడు అంటే విశ్వాసం ఉంటేనే ఆయన స్వీకరిస్తాడు. అలాగే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఫలము దయచేసే దేవుడిని నమ్మాలి. హన్న నమ్మింది కాబట్టి ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఆయన అంటున్న మాట ఇంకోటి ఏంటంటే, విశ్వాసం ఉండాలి, తర్వాత విధేయత ఉండాలి. ఈ విధేయత గురించి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే అక్కడ ఏమంటాడంటే, పౌలు గారు 5 వచనాల వరకు స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కానీ మాట్లాడకూడదు, ఉపదేశించకూడదు అన్ని చెప్పి, దానికి కారణం ఏం చెప్తాడంటే, అపవాది ముందు అవ్వమ్మనే మోసం చేసింది కానీ ఆదామును మోసం చేయలేదు. కాబట్టి స్త్రీ మౌనంగా ఉండాలి, ఏది తెలుసుకోవాలని పురుషుడి దగ్గర నుంచే తెలుసుకోవాలని చెప్పి, ఆ తర్వాత ఆయన 13వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, తర్వాత అవ్వమ్మ నిర్మింపబడింది కాదా, మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడింది, అపరాధంలో పడిను. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలైన నిలుకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును.
ఇక్కడ చెప్పబడిన సందర్భం ఒకటి, చాలా మంది దీన్ని ఇప్పటికీ కూడా ఇంకా అపార్థం చేస్తారు. శిశు ప్రసూతి ద్వారా స్త్రీకి రక్షణ కలుగుద్దని ఇప్పటికీ కూడా నమ్ముతారు. ఇంకా అన్యజనులు నమ్మితే అది వేరే సంగతి అనుకోండి. మనవాళ్ళు కూడా, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా, మన ఒక పెద్ద దైవ సేవకుడు భార్య సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, కుమారుడు పుట్టాలని ముగ్గురు ఆడపిల్లల తర్వాత చాలా బాధలు పడి నేను చెప్పకూడదు, అలాంటి పనులు చేసిన తర్వాత కుమారుడు పుట్టారు, నాకు ఎంతో సంతోషం కలిగింది. కానీ ఆమె బెడ్ రిడన్ అయిపోయింది, ఏం లాభం, కుమారుడు పుట్టాడు. కానీ అసలు ఇక్కడ శిశు ప్రసూతి ద్వారా రక్షణ అంటే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మనకి యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ హిందూస్ అయితే పున్నామ నరకు నుంచి తప్పించేది కుమారుడు అని నమ్ముతారు. మనకైతే యూనివర్సల్ సన్ యేసుక్రీస్తు. అయితే అప్పటికి యేసుక్రీస్తు గురించి అన్నాకు తెలియపోయినప్పటికీ కూడా ఆమె విశ్వాసం ఉంచింది, రక్షింపబడ్డానని చెప్పి ఆవిడ మనసులో అనుకున్నట్టుగా మన తర్వాత 2వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ విధేయత ఉండాలి, తర్వాత ఆ ప్రార్థనలో స్తుతి ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. ఇవన్నీ కూడా హవ్వమ్మ చేసినటువంటి, హన్నా గారు చేసినటువంటి ప్రార్థనలు మనం చూస్తాం. ఈ ప్రార్థన మనం ఆద్యంతం పరిశీలించినట్లయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనించినట్లయితే, 2వ అధ్యాయంలో ఆమె చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన మనం గమనించినప్పుడు, 2వ అధ్యాయం, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగ, నేను నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహాబలం కలిగను, నీ వలని రక్షణను బట్టి సంతోషించుతున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. అంటే ఇక్కడ హన్నా చెప్తున్నది ఏంటంటే, కేవలము తన కుమారుడు అనుగ్రహింపబడినంత కాదు, మాత్రమే కాదు, ఆ సంతోషం ఎలాగో ఉంది, మరొక సంతోషం ఆనందించడం, మరలా చెప్తున్నాను ఆనందించడం అంటాడు చూసారా పౌల్ గారు. హ్యాపీ వేరు, జాయ్ వేరు కదా. ఆ జాయ్ అనేది మనసులోకి వచ్చేస్తున్నాడు. ఏంటంటే తన కుమారుడు అనుగ్రహింపబడటం మాత్రమే కాకుండా, ఏ దేవుణ్ణైతే ఆవిడ ఆరాధిస్తూ ఉందో ఆ దేవుడు గొప్పతనాన్ని ఛాలెంజ్ చేసి, ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పి నేను ఆయన ఆరాధించాను కదా, చూడండి నాకు ఎంత అతిశయకారణంగా నాకు గొడ్రాలైన నాకు కుమారుని అనుగ్రహించాడని ఛాలెంజ్ చేసి తన విరోధులతో మాట్లాడటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. ఏంటి ఇప్పుడు చాలా మంది అక్కడ వరకు బైబిల్ అని మనం చూస్తే రబ్షాకి ఏమంటాడు, అంతమంది దేవతలు ఉన్నటువంటి దేశాలను జయించుకొచ్చేసాం కదా, యెహోవా దేవుడు ఏం చేస్తాడు మీకు అంతకంటే గొప్పవాడు అన్నప్పుడు, అప్పుడు హిజ్కియా యెషయా కూడా చెప్పిన సమాధానాలన్నీ కూడా మనం చూస్తాం. దేవుడే చెప్తాడు, నీ గాలం వేసినట్లు లాగుతాను నేను చెప్పి. కాబట్టి ఇక్కడ హన్నా సంతోషం ఏంటంటే, ఒకటి తను అనుకున్న కోరిక నెరవేరటం మాత్రమే కాకుండా, ఇప్పుడు మనం పుట్టిన బిడ్డ మీద ఆశ పెట్టుకున్నాం అనుకోండి, ఆ బిడ్డ ఏదో చేస్తాడని అనుకుంటాం. పక్కన వాళ్ళు ఏం కాదులే, నీ కొడుకు వల్ల ఏం కాదులే అని చెప్పి అంటారు. కానీ తల్లికి విశ్వాసం ఉంటుంది, నా కొడుకు ఇది చేస్తాడని. అప్పుడు తల్లి కోరిక కొడుకు తీర్చినప్పుడు ఆ కోరిక తీర్చబడిందనే సంతోషం కంటే కూడా, ఎవరెవరైతే కుమారుని హీనంగా మాట్లాడారో, చులకనగా మాట్లాడారో, ఇదిగో నా కుమారుడు, మీరు అన్నారు కదా ఇంతవరకు కూడా, ఇదిగో నా కుమారుడు నేను అన్నది నెరవేర్చాడు. అదే ప్రవక్త యెషయా ఏమంటాడు, ఇదిగో నా కుమారులు, ఇదిగో నా కుటుంబం సూచనలుగా ఉన్నారని చెప్పి అంటాడు. అంటే ఆ గర్వం, అంటే ఆ గర్వం అంటే లేదది, ఆ దేవుని అందు అతిశయించేవాడు ఎప్పుడు కూడా ప్రభువునందే అతిశయించాలి. పౌలు గారు కూడా చెప్తాడు, ఇర్మియా కూడా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు అతిశయం అంతా కూడా ఎక్కడుందంటే దేవుని దగ్గర అతిశయిస్తుంది. తన కోరిక తీరటం మాత్రమే కాకుండా తనకు అనుగ్రహింపబడినటువంటి ఆ వరాన్ని బట్టి, అంతేకాకుండా గొప్ప దేవుణ్ణి బట్టి ఆమె ఆనందిస్తూ మాట్లాడుతూ ఉంది. ఇక్కడ నీవు నన్ను రక్షించావు. రక్షణ అనేది అంటే ఆ రోజుల్లో కూడా కుమారుడు పుడితే ఒక రక్షణ ఉంటుందని చెప్పి వాళ్ళు విశ్వసించారు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఆవిడ ఇంకా ఆ విజ్ఞాపన స్తుతి గీతం అనొచ్చు, దీని విజ్ఞాపన అనొచ్చు, ప్రార్థన అనొచ్చు. అందులో చివరికి వచ్చేటప్పటికి ఒక్కొక్క మెట్టు ఆవిడ ఎక్కుతూ వచ్చింది. ఆ తర్వాత 2వ వచనంలో చూస్తే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. దేవుని గురించి ఆవిడ చెప్తూ ఉంది. అంటే నేను ఊరికనే ఆయన దగ్గరికి వెళ్ళలేదు, నేను శిలోహ మందిరంలోకి వెళ్ళి ఆత్మ కుమ్మరింపు ప్రార్థన అనేది నేను ఊరికనే చేయలేదు. ఆ విశ్వాసం అంటే ట్రస్ట్ ఇన్ ట్రస్ట్ వర్ది అంటారు కదా. అంటే మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటారు, అది తప్పు. ట్రస్ట్ ఇన్ ట్రస్ట్ వర్ది, నువ్వు విశ్వసించే దేవుడు నమ్మదగిన వాడు అయి ఉండాలి. ఇక్కడ ఏం చెప్తుందంటే హన్నా, ముందేంటి నా ఆనందంతో పొంగిపోతున్నాను, దేవుడు నన్ను కలగజేసిన విధానాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి బిడ్డను బట్టి కంటే కూడా
ఆ దేవుడి గురించి నేను 10 మంది ఎదురుకుండా ఛాలెంజ్ గా మాట్లాడడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని మొదటి వచనం. రెండవ వచనానికి వచ్చేటప్పటికి ఏముంటుంది? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు లేడు. పరిశుద్ధత గురించి మనం మాట్లాడాలి అంటే ఆయన లేవీకాండ 20:7 తర్వాత 17 కూడా అంటాడు కదా, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పి మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకున్నాడు అని మళ్ళీ ఆయన ఏమంటాడంటే నేను మిమ్మల్ని పరిశుద్ధపరచును. అంటే మానవుడు పాపం చేయటానికి అయితే సరిపోతాడు కానీ తనకు తాను పరిశుద్ధపరచుకోవటానికి మానవుడు సరిపోడు. కాబట్టి అదే అధ్యాయంలో అన్న మాట ఏంటంటే నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయుదును. ఇక్కడ అదే అంటుంది, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఎలా చెప్పగలుగుతుంది దేవుడా? ఈవిడికి ఉన్నటువంటి అనుభవ జ్ఞానం ప్లస్ పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆమె ఎప్పుడైతే ఆ ప్రార్థించడానికి మోకరించిందో, ఆ విజ్ఞాపన గీతం ఎప్పుడైతే ఎత్తుకుందో పరిశుద్ధాత్ముడు ఆవిడ ఆవరించి ఆవిడతో ఈ మాటలు పలికిస్తున్నాడు. అయితే పరిశుద్ధాత్ముడు అందరితోటి పలికిస్తాడా? కాదు. ఎవరైతే ఆ స్టఫ్ ఉందో, ఎవరికైతే వాక్యం గురించి అవగాహన ఉందో, ఎవరైతే ఆ జీవితం తగిన జీవితం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళ మాత్రమే పరిశుద్ధాత్ముడు ఎన్నుకుంటాడు. ఇక్కడ ఆవిడంటే పరిశుద్ధ దేవుని ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని అంటే ఆశ్రయదుర్గం ఏదీ లేదు. ఏం చెప్తుంది ఆవిడ? మీరెవ్వరి దగ్గరికి వెళ్ళొద్దు, ఈయనే. దావీద్ మహారాజ్ అంటాడు కదా, నా కోట, నా శైలం, నా దుర్గము, నా దావు చోటు నీవే. కింగ్ డేవిడ్ అని చెప్పబడే దావీదే చెప్పాడన్నమాట. అసలు అందరికంటే ముందు ఈ మాట ఇక్కడ చెప్తుంది, ఆశ్రయదుర్గం ఈయనే. మీరు ఎవరిని ఆశ్రయించొద్దు, ఎక్కడికెక్కడికి వెళ్ళి ఎవరిని ఆశ్రయించొద్దు, సైన్యంలో గణపతియగు యెహోవా ఈయనే ఆశ్రయించండి. ఎందుకంటే నేను ఆశ్రయించాను, మూయబడిన ఒక గర్భం తెరవబడింది, నాకు ఒక కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు. ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని చెప్పి ఛాలెంజ్ గా చెప్తుంది. అందుకని తిమోతితో పౌలు అంటాడు, మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటేవి అంటే మనం ఒక ప్రతిఫలం పొందిన తర్వాత ప్రజలు ఎదురుకుండా మంచి ఒప్పుకోలు మనం ఒప్పుకున్నప్పుడు ఇంకో మాట అక్కడ యాడ్ చేస్తాడు. ఏంటంటే యేసుక్రీస్తు ఎట్లాగైతే తనకు రాబోయే ముప్పు తెలిసినా కూడా ఆ పిలాతు దగ్గర నీవు దేవుని కుమారుడు అన్నప్పుడు నీవు అన్నట్లే అని చెప్పి ఎలాగైతే చెప్పి తన ప్రాణం తీస్తారని చెప్పినా ఎలాగైతే మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నాడో సాక్షిగా నిలబడి, అలాగే నీవు కూడా మంచి ఒప్పుకోలు ఒప్పుకున్నావు అని చెప్పి తిమోతిని అంటాడు. ఇక్కడ హన్నా చేస్తున్న పని కూడా అదే, తాను ప్రతిఫలం పొందింది, ప్రార్థించింది, ప్రతిఫలం పొందింది, మంచి ఒప్పుకోలు జనం దగ్గర ఒప్పుకుంటుంది. ఎందుకంటే అనేక మంది ఆయన వైపుకి రావాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలి. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయన క్రియలను పరిశీలించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోట రానివ్వకుడి. హెచ్చరిస్తుంది. ముందేమో స్తుతించింది, తర్వాత రెండవ వచనానికి వచ్చేటప్పటికి ఆయన జ్ఞానం గురించి చెప్పింది, తర్వాత మూడవ వచనానికి వచ్చేటప్పటికి ఏం చెప్తుంది ఆవిడ, ఆయన అనంత జ్ఞాని. ఇర్మియా గ్రంథకర్త అంటాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని ఎవరు పరిశీలించగలరని. మళ్ళీ 10వ వచనంలో అక్కడే ఆ ప్రవక్త ద్వారా చెప్పిస్తాడు దేవుడు. హృదయాంతరంగ రహస్యాలు పరిశీలించే దేవుడు ఉన్నాడు, జ్ఞానేంద్రియంతో సహా పరిశీలించి తీర్పు చెప్పగలిగిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయనే పరిశీలిస్తున్నాడు. ఇక్కడ అన్నా కూడా అదే మాట చెప్తుంది. అదే విధంగా గర్వం అనేది దేవునికి చాలా అసహ్యమైన విషయం. సామెతల గ్రంథంలో మనకు తెలుసు కదా, అక్కడ 6వ అధ్యాయం 16-17 వచనాల్లో యెహోవాకు హేయమని 6 కలవు 7 కలవు అని చెప్పి అక్కడ గర్వం అనేది, అతిశయం అనేది వివరించబడింది. గర్విష్ఠులతో గడ్డి తినిపించాడు ఆయన. నెబుకద్నెజరు మహారాజు గర్వించినప్పుడు తీసుకెళ్లి పశువులాగా గడ్డి మేయించాడు. మనం ఎంత కాబట్టి గర్వపడొద్దు అని చెప్పి ఆమె చెప్తూ ఉంది. ఎందుకు ఈ మాట ఒక పెనిన్నాతో మాత్రమే కాదు, ఆమెను హింసించిన పెనిన్న అయినప్పటికీ కూడా ఎవరైతే గర్విష్ఠులు ఉన్నారో ఆనాటి గర్విష్ఠులకి ఈనాడు వాక్యం వింటున్నప్పుడు మనలో ఉన్న గర్వాన్ని గురించి కూడా ఆవిడ మాట్లాడుతుంది. అదే విధంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ ఈ పాట ద్వారా, ఈ విజ్ఞాపన గీతం ద్వారా హెచ్చరిస్తూ ఉంది. గర్వం అనే దేవుడికి చాలా అసహ్యమైనటువంటి విషయం. గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి, ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లు వారు బలము ధరించుదురు. ప్రఖ్యాతి నొందిన విలుకాళ్ళు అంటే ఓడిపోతారంట, తొట్టిల్లే వారు బలం ధరించుకుంటారు. కీర్తన 18వ అధ్యాయం 39వ వచనం చూస్తే, యుద్ధములో నాకు బలము ధరింప చేసితివి, నా మీదికి లేచు వారిని నా క్రింద అణచివేసితివి. దావీదు మహారాజ్ అంటున్నాడు ఈ మాట. సౌలు తోటి అబ్షలోం తోటి పోరాడిన తర్వాత రాసినటువంటి గీతంలో అంటున్నాడు, యుద్ధంలో నాకు బలం ధరింప చేసావు,
నా మీదకు వచ్చిన వారు నీవే అణగద్రొక్కు. ఇంకా చాలా ఉన్నాయి రిఫరెన్స్ మనకి తెలిసింది. అంటే ఇక్కడ అణగద్రొక్కిటువంటి ఫిజికల్ గానే కాదు కానీ అపవాది మనల్ని శోధించేటప్పుడు పౌలు గారు ఏమంటారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు పోరాడవలసిన మనుషులతో కాదు, అధికారులతో, ప్రధానులతో, వాయుమండలం ఉన్న అధిపతులతో మీరు పోరాడాలి కాబట్టి సర్వాంగ కవచము ధరించండి అని చెప్పి, అట్లాంటి సర్వాంగ కవచము మనం ధరించినప్పుడు మనకి ఆయన తప్పకుండా విజయం చేకూరుస్తాడు. అదే ఇక్కడ అన్న చెప్తున్నటువంటి మాట. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిళ్ళు వారు బలము ధరించుదురు. అప్పటికి ఆమెకి ఇదేం అనుభవం లేదు, కానీ పరిశుద్ధాత్ముడు ఆమె చేత చెప్పిస్తూ ఉన్నాడంటే ఆమె ఒక సంతోషంతో పాటు దేవుని గురించి ఒక స్పష్టమైన ఆలోచన ఆవిడ కలిగి ఉంది. కాబట్టి అట్లాంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి విశ్వాసం రాబోయే తరాలకి ఏ రకంగా మనం ఉండాలి దేవుని సన్నిధిలోని పరిశుద్ధాత్ముడు చెప్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి కొనని వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కనిదింది కృషించిపోని. ఇదే విప్లవాత్మక ప్రార్థన అన్నారు కదా. అంటే వీళ్ళు హన్నా, లేకపోతే మన వర్జిన్ మేరీ, తల్లి మరియ, వీళ్ళందరూ సమాజం కోసం ఆలోచించిన వాళ్ళు. వాళ్ళ కళ్ళెదురుగుండా జరుగుతున్న అన్యాయం చూస్తూ ఉన్నారు. వాళ్ళైతే వాళ్ళు ఏం చేయలేరు, దేవుడే కల్పించుకోవాలి, దీనులు తృప్తి పొంది భోజనం చెయ్యాలి, దీనులు హింసించిన వాళ్ళు పడద్రోయపడాలి, న్యాయం జరగాలి, అన్యాయం ఓడిపోవాలని చెప్పి వారు మనసా వాచ ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్త్రీలు. కాబట్టి దేవుడు వారితోటే చెప్పిస్తున్నాడు ఏంటి, దీనులు తిని తృప్తి పొందుదురు. కొంతమంది కడుపు నిండా తిని కూడా ఆకలి తీరలేదని చెప్పంటారు. అదే గొడ్రాలు 7 పిల్లలు కన్నట్టు ఇక్కడ కేవలం స్త్రీ గురించే కాదు, కానీ ఏమీ లేదనుకున్న దాంట్లో శూన్యం నుంచి ఆయన ఏదైనా పుట్టించగలడు. హాగరు కుమారుడు ఏడుస్తున్నప్పుడు ఏం చేశాడు, సెలయేరు భూమిలోంచి వచ్చింది. కాబట్టి అన్యురాలైన హాగరు నీవు చూచుతున్న దేవుడు అని పేరు పెట్టింది ఆయన. కాబట్టి ఇక్కడ మనం గొడ్రాలు పిల్లలు అనేది అర్థమే కాదు, ఇక్కడ చెప్పింది ఏంటంటే ఏదీ కాదు అన్న శూన్య ప్రదేశంలోంచి కూడా దేవుడు ఏదైనా చేయగలడు. అదేవిధంగా అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోను, అనేకమైన పిల్లలను కంది కృషించిపోనంటే ఇక్కడ కూడా అర్థం ఏంటంటే నేను చాలా బాగా ఉన్నాను. లవోదికీయ సంఘంతో అంటాడు కదా, నువ్వు దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, ఇట్లాంటి దేనస్థితిలో ఉండకూడదు, చాలా బాగున్నాను అనుకుంటున్నావు కదా, అట్లాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. అనేక మంది పిల్లల్ని కంది కృంగిపోను. పిల్లల్ని అనే మాట, గుడ్రాలు అనే మాట ఇక్కడ ఎందుకు ఉపయోగించారంటే ఆనాటి సమాజంలో గుడ్రాలని చాలా హింసించేవాడు, గుడ్రాన్ని చాలా హింసించేవాళ్ళు. అలాగే పిల్లల్ని కన్న స్త్రీని భాగ్యవతి అనేవాళ్ళు. ఆశ్చర్య పుట్టినప్పుడు లే అంటది కదా, నన్ను అందరూ కూడా భాగ్యవతి అంటారని చెప్పి. కాబట్టి ఎంతమంది పిల్లల కంటే అంత భాగ్యవతి. మనందరికీ తెలుసు కదా, ఎక్కువ మంది ఉన్న పిల్లలు ఉన్న తల్లిని తీసుకెళ్ళి ఎవరికైనా బాలింతరాలకి స్నానం చేయిస్తా ఉంటే మొదటి బిందె నీళ్లు ఆవిడతోటి పోయించేవాళ్ళు. అంటే ఎక్కువ మంది పిల్లలు ఎవరికైతే ఉంటే వాళ్ళు భాగ్యవంతులని చెప్పి. ఈ రోజులు అది కాదనుకోండి. సరే, అంటే పరిస్థితులను బట్టి ఇక్కడ గొడ్రాలు లేకపోతే పిల్లలకి అన్నదంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏమీ లేని దాంట్లోంచి, శూన్యంలోంచి సమస్తం సృష్టించగల దేవుడు. అదే విధంగా అన్నీ ఉన్నాయని అతిశించేవాడిని అణగతోసి క్రింద కూర్చోబెట్టగలిగ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. తర్వాత జనములను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. చూడండి, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. అంటే ఇక్కడ పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడు. ఆవిడ పునరుత్థానం అనే మాట తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు ఆవిడకు చూపించిన దాన్ని బట్టి పరలోకాన్ని చూచింది, పాతాళాన్ని కూడా చూచింది. ఒక మనిషిని బ్రతికించాలన్నా అదే విధంగా చంపేయాలన్నా దేవుడు మాత్రమే. యెహోవా కాలంలో కూడా, పాత నిబంధనలో కూడా అనేక మంది చనిపోయిన వారు ప్రవక్తల ద్వారా బ్రతికింపబడిన వారు ఉన్నారు, చనిపోయిన వారు ఉన్నారు. అక్కడ వరకే కాకుండా ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్నది పునరుత్థానం గురించి కూడా మాట్లాడుతుంది. ఎందుకంటే పరలోకం గురించి, పాతాళం గురించి కూడా ఆమె మాట్లాడుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడిస్తూ ఉన్నాడు. ఇవాళ కూడా మనకు పనికొచ్చే వాక్యం అనమాట. తర్వాత యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగ చేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూస్తే యోబు జీవితాన్ని మనం చూస్తే
ఆ తూర్పు ఆ ప్రాంతంలో ఊజు దేశంలో అతని కంటే సంపన్నుడు ఎవరు కూడా లేరు. ఒక సంతానం విషయంలో కానీ, ఐశ్వర్యం విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, పేరు ప్రతిష్ట విషయంలో కానీ, ఆయన గురించి రాయబడినటువంటి వేరే గ్రంథాలు ఆయన గురించి రాయబడింది ఏంటంటే ఆయన గొప్ప న్యాయాధిపతిగా ఫరో దగ్గర పనిచేశాడని కూడా యోబు గురించి రాయబడి ఉంది. ఇప్పటికీ ఆయన సమాధి అక్కడ సాక్ష్యం ఇస్తుంది ఒమన్ ప్రాంతంలో. అట్లాంటి యోబు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాడో, అంటే దేవుడు ఆయన మీద కక్ష సాధింపు కాదు, ఒక్క రోజులోనే అన్నీ పోయింది. ఒక్క రోజులోనే అన్నీ పోయింది. కానీ 42 అధ్యాయానికి వచ్చేటప్పుడు యోబు గ్రంథంలో రెండింతల ఐశ్వర్యం యోబు పొందుకున్నాడు. ఎవరిచ్చారు? దేవుడే. అన్నీ తీసివేసిన దేవుడే, అన్నీ ఇచ్చిన దేవుడే యోబును పరీక్షించాడు. యోబుకున్న గొప్ప బిరుదు ఏంటంటే శ్రమలలో దేవుని వైపు చూచినవాడు. శ్రమలలో దేవుని తట్టు చూచినవాడు. మనందరికీ శ్రమలు వస్తాయి. మనం ఎవరి వైపు చూస్తున్నాం? అన్నా ఇక్కడ శ్రమ వచ్చింది, చాలా గొప్ప శ్రమ. ఎందుకంటే అది వర్ణించడానికి లేదు. ఆ పిన్న పెట్టే బాధ అనేది మామూలు బాధ కాదు. ఎన్నో సూటిపోటి మాటలు అని ఉంటుంది. ఆ బాధ భరించలేక ఏమైతేందని కోపంతో నిట్టూర్పుని విడుస్తుందంట. కానీ అక్కడ తెలుసుకుంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖం నేను కలిగి ఉండాలని ప్రారంభంలో కోపంతో నిట్టూర్పులు విడిచిన ఆత్మ కుమ్మరింపు ప్రార్థన ఎప్పుడైతే చేసిందో అప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో ఆమె ప్రార్థనని అంగీకరించాడు. దానియేలు ప్రార్థిస్తూ ఉండగానే దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే ప్రార్థన చేసే విధానాన్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే దరిద్రుల అధికారులతో యెహోవా దారిద్ర్యం నుండి ఐశ్వర్యం కలుగు చేయవాడు, కృంగ చేయవాడు, లేవనెత్తువాడు ఆయన. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను యోబుకి. అది కాకుండా మనకు పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. ఎవరైతే గర్వించి మాట్లాడతారో, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అన్నాడు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం మేము అడుగుతున్నాం అన్నాడు. అలా కాకుండా నా ప్రాణము తినుము త్రాగము స్తుతించము అని అన్నట్టయితే దేవుడు సంతోషించేవాడు కదా. ఆ ఒక్క మాటలో అతనుకున్న ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు మహారాజును చూస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరమును సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించము, నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. అంతరంగంతో కూడా చెప్తున్నాడు. ఒకవేళ నేను ఏమన్నా మర్చిపోయానేమని. అది స్థుతి అంటే. అట్లా ఉన్నవాడికి ఎప్పుడు కూడా స్థిరమైన నిధి అనేది ఉంటుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఎవరి దగ్గర నుంచి, ఇక్కడ మనకు పాఠం నేర్పించడానికి యోబు దగ్గర తీసేసాడే కానీ, అంటే అది తట్టుకుని నిలబడేవాడు యోబు కాబట్టి ఛాలెంజ్ చేశాడు అప్పతో దేవుడు. మామూలు వ్యక్తుల గురించి ఎప్పుడు కూడా దేవుడు ఛాలెంజ్ చేయడు కదా. యోబుని చూసావా అన్నాడంటే ఈ ఛాలెంజ్కి ఆయన నిలబడి ఉంటాడని దేవుడికి తెలుసు కాబట్టి, అందుకనే యోహాను గ్రంథకర్త అంటాడు, దేవుడిని మనం నమ్మిన దానికంటే మనల్ని దేవుడు ఎక్కువగా నమ్మాడు. ఆయన ముందుగా ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమించబద్దులమై ఉన్నాము. దేవుడికి మన మీద ఉన్న నమ్మకం మనకి దేవుడి మీద ఉన్న దానికంటే. వ్యక్తులను పరిశీలిస్తున్నాడు. ఈయన విశ్వాసి యోబు ఎంత కఠినమైన పరీక్షకైనా నిలబడతాడన్న ఒక అష్యూరెన్స్, ఒక నమ్మకం ఉంది కాబట్టి యోబుని చూసావని ఛాలెంజింగ్ గా మాట్లాడాడు. దాన్ని నిలబడ్డాడు. చివరికి రెండింతల ఆశీర్వాదం పొందాడు. శ్రమల్లో దేవుడి తట్టు చూస్తే ఏ రకంగా మనం ఆశీర్వదింపడతాం గొప్ప పాఠం యోబు ద్వారా దేవుడు మనకి నేర్పించాడు. అదే విధంగా దరిద్రులు అధికారితో కూర్చుండబెట్టుకును, మహిమ గల సింహాసమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తువాడు. భూమి యొక్క స్తంభములు యెహోవా వశంలో, యెహోవా లోకం వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఇక్కడ అంటే భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఉన్నావా అని అడుగుతాడు కదా యోబుని. సప్తర్షి నక్షత్రాలు వచ్చే పాటలు పాడినప్పుడు నువ్వు ఉన్నావా, నీ జ్ఞానం ఎంత అని కూడా యోబుని అడిగాడు కదా యోబు గ్రంథంలో. ఇక్కడ మరి హన్నా భూమికి పునాదులు వేసినప్పుడు ఆవిడ లేదు, కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు భూమికి పునాదులు వేసి ఆ స్తంభాల మీద నిలబెట్టాడు ఆయన అని చెప్పి. అంటే సృష్టికర్త ఆయనే, సైన్యములకు అధిపతి యెహోవా ఆయనే, ఆశ్రయదుర్గం ఆయనే, సృష్టికర్త ఆయనే. ఆయన ఏమైనా చేయగలడని చెప్పి, అంటే ఆ పొందినటువంటి మేలుతో దేవుణ్ణి ఎంతగా స్తుతించిందంటే, ఆ స్తుతి మనకు తెలుసు కదా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ కెరూబులు సెరాపులు పరిశుద్ధుడు 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 అని చెప్పి దూత గణాలన్నీ కూడా ఆయన స్తుతిస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో కూడా పరలోకం నుంచి వచ్చిన దూతలు ఆయన్ని స్తుతించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ హన్న ఎంత గొప్ప స్థుతి చేసింది కాబట్టి పరలోక మర్మాలన్నీ కూడా హన్నాకి తెలియజేస్తున్నాడు దేవుడు. మనకి ఎందుకు తెలియట్లేదంటే ఆ రేంజ్ లో మనం దేవునికి స్థుతి చేసినప్పుడు తప్పకుండా మనకు కూడా
ఎవరికి కూడా పక్షపాతం లేదు, దేవుడికి ఎవరికైనా చూపిస్తాడు. మరి కొరింథీలు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, పౌలు గారు మధ్యాకాశానికి ఎత్తబడి పరలోకంలో మాట్లాడిన మాటలు నేను విన్నాను, అవి మనుషులు ఉచ్చరింపరానటువంటి మాటలు, పరలోక భాష నేను విన్నాను అన్నాడు. ఎందుకంటే ఆయన ధైర్యంగా చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంత ఛాలెంజింగ్ గా విశ్వాస సహితమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి దేవుడు ఆ వరాన్ని ఇస్తాడు. ఇక్కడ చెప్పిన భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకము వాటి మీద లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. అంటే ఈ సర్వ సృష్టికర్త, ఆయన సృష్టించగలడు, లయపరచగలడు, రెండూ చేయగలడు కదా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం. మొట్టమొదట్లో నోవాహుతోటేమో జలప్రళయం ద్వారా ఆయన మనుషులకు బుద్ధి చెప్పాడు. రెండవది అగ్ని చేత చెప్తాడని చెప్పి పేతురు రాసిన పత్రికలు చెప్పబడింది. అదే ఇక్కడ ఆమె సృష్టికర్త, ఆయన ఏమైనా చేయగలడు అని చెప్పిన తర్వాత తన భక్తుల పాదములు తుట్టెళ్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాట మణుగుదురు, బలము చేత ఎవరిను జయమునందరు. మనందరికి తెలిసిన మాట. తన భక్తులకి ఆయన ఏం చేస్తాడు, 91వ సంకీర్తనలో 11వ వచనం అంటాడు, నీ పాదముకు రాయి తగలకుండా తన దేవదూతలకు ఆజ్ఞాపించి ఎత్తుకునేవాడు ఆయన అని చెప్పి తన భక్తుల్ని ఎప్పుడు కూడా ఆయన కాపాడుకుంటూనే ఉంటాడు. నాకు ఒక్క మాట చాలా ఇష్టమైన మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో మరి 41వ అధ్యాయం 40 వచ్చిన సరిగ్గా గుర్తులేదు కానీ ఆయన అంటాడు, ముదిమి వరకు నిన్ను చంకనెత్తుకుంటూ మోస్తే దేవుడు నేనే, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారంలో నా ఎదుట ఉన్నాయి. అరచేతిలో చెక్కుకుంటాం సరే, ముదిమి వరకు ఎత్తుకుని మోయటం సరే, నీ ప్రాకారంలో ఎదుగుతున్నాయంటే నరునాయుష 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎక్కడ సంచరించినా కూడా ఆయన బిడ్డలు అనుకున్న వాళ్ళు సంచరించే ప్రాంతం అంతా కూడా ప్రాకారంలో, అంటే మనం సంచరించే ప్రాంతం ఆయన కనుదృష్టిలో ఉంటుందని ఎంత గొప్ప భాగ్యం. నిజంగా మాట చదివినప్పుడల్లా, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతో ఉన్నావు, నా ప్రాకారంలో అన్ని నీ ఎదుట ఉన్నాయి, నాకేంటి కొదువ, నన్ను కాపాడేవాడు నీవే అని చెప్పి ఆ మాట 10 సార్లు తలుచుకుంటూ ఉంటారు. ఎందుకో నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, దుర్మార్గులు అంధకారం మందు మాట మణుగురు, బలము చేత ఎవరిను జయమునందరు. దుర్మార్గులు అణిగిపోతారంటే ఇక్కడ పెనిన్న పని ఏమైంది, నోరు దేవుడు మోయించేశాడు కదా. తర్వాత వాళ్ళు ఎవరు కూడా బలము చేత జయమునందరు. ఇక్కడ పెనిన్న సూటిపోటి మాటలంది, కత్తిపోటు వంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. కత్తిపోటన్న భరించగలం కానీ కత్తిపోటు వంటి మాటలు పలికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటి మాటలు పలికే వాళ్ళతో కూడా చాలా కష్టం. తర్వాత ఆయన అంటున్నాడు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గద్దించును, లోకపు సరిహద్దులో ఉండు వారికి ఆయన తీర్పు తీర్చు. అంటే పరలోకం నుంచి దేవుడు చేస్తాడనేది మొత్తం ఒక విజన్ ఆవిడ చూపించడం అనేది జరిగింది. హన్నా జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆమెకు ఒక శ్రమ వచ్చింది, ఆ శ్రమలో దేవుడి వైపు చూచింది. అదేవిధంగా ఆమె గుడ్రాలుగా దేవుడు ఆమె గర్భం మోయటం అనేది ఒక పర్పస్ ఉంది. హన్నాని గర్భం మోసాడు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒక సమస్య రావచ్చు, ఏంటి ప్రభు ఈ సమస్య అన్నప్పుడు సమస్య గురించి ఆలోచించడం కాదు కానీ దేవుడి వైపు చూసి నీ చిత్తమే సిద్ధించను కాక నా జీవితంలో నువ్వు ఎట్లాగంటే అట్లాగే తండ్రి అని మనం అన్నప్పుడు ఆ సమస్యను దేవుడు తీరుస్తాడు. అదేవిధంగా మనం మేలు పొందుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుని స్తుతిస్తూ అనేక మందికి సాక్ష్యం మనం చెప్పినప్పుడు, మరి హన్నా గురించి ఒక విప్లవాత్మక ప్రార్థన, అదేవిధంగా మలుపు తిప్పిన ప్రార్థన అని చెప్పి ఎలాగైతే శ్లాఘించి ఇప్పుడు కూడా ఆ ప్రేయర్ మీద రీసెర్చ్లు చేస్తున్నారో, అంత గొప్ప ప్రార్థన మనం చేసినప్పుడు తప్పనిసరిగా వైనట్టు మనం ఏదైనా కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు. హన్నా జీవితం ద్వారా ఎన్నో, నేను చెప్పింది చాలా సంక్షిప్తంగా చెప్పాను. హన్నా జీవితం చిన్నప్పటి నుంచి మనకు తెలిసిందే కదా అనుకుంటాం, కానీ ఆమెను మనం గమనించినప్పుడు గుడ్రాలుగా ఉన్నప్పుడు దేవుని వైపు చూచింది, మొక్కుకున్న మొక్కుబడి చెల్లించింది, మొక్కు చెల్లించి కుమారుని ఎలాగ పెంచాలో అలాగే పెంచింది, ప్రతిష్ఠించాలనుకున్న బిడ్డను ఎలాగ పెంచాలో అలాగే పెంచింది. సంసోను తల్లిదండ్రులు అందులో ఫెయిల్ అయ్యారు, కానీ ఇక్కడ హన్నా దాంట్లో సక్సెస్ అయింది, ఎలా పెంచాలో అలాగే పెంచింది. ఆ సమూయేలు మరి దీర్ఘదర్శిగా, న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఎన్ని పాత్రలు ఆయన పోషించాడు. ఆయన బ్రతికున్నంత కాలం ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల కన్నెత్తి చూడలేదంటే అంత ప్రార్థనా పరుడు సమూయేలు. తల్లి ఎంత ప్రార్థనా పరులాగా సమూయేలు కూడా అంత ప్రార్థనా పరుడు. రాజులను అభిషేకించాడు, రాజ్య పరిపాలన గ్రంథాన్ని రాశాడు. అట్టి ధన్యకరమైన కుమారుని తను పొందుకుంది.
తను ఊహించింది, ఒక్క మాట అడిగింది దేవుని కుమారుని. ఇంత మంచి కుమారుని దేవుడు ఇస్తాడని మేము అనుకోలేదు. దావీదు అడుగుతాడు కదా, నిత్యము నీ సన్నిధిలో నా సంతానం ఉండినట్టు వాగ్దానం చేయన్నాడు. చివరికి యేసుక్రీస్తే ఆ దాంట్లోంచి యూదా గోత్రం నుంచి వచ్చేసాడు కదా. కాబట్టి మనం చేసే ప్రార్థన ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుందో మనకైతే తెలియదు. దేవుని సన్నిధిలో మనం అడిగేటప్పుడు స్పష్టంగా మనకి ఏం కావాలి అడిగినప్పుడు దాన్ని దయచేసే దేవుడు. నమ్ముదాం, విశ్వసిద్దాం, అట్టి ప్రార్థన చేద్దాం, అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించను కాక. దయగల మా ప్రభువా, ఇంతబడిన వాక్యం నూరంతలుగా ఫలించే భాగ్యం దయచింది. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.